స్వామియే శరణం శరణమయ్యప్ప. హరిహరసుతుడే శరణం శరణం శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. ఎప్పుడూ లేని విధముగా, ఎక్కడా చూడని రీతిలో మన తిరుమలలో వేంచేసి ఉన్న జీవలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణములో జీవకోణ అనే స్థలములో మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నెంబర్ 1 స్థాయిలో శ్రీ చంద్రమౌళి గురుస్వామి వారు ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయం నిర్మించడం జరిగింది. ప్రపంచంలోనే మనం ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారు మణికంఠుడు గాను, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి గాను కనపడుతూనే ఉంటారు. కానీ అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం ఇంతవరకు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అలాంటి 18 అవతారాల దేవాలయాన్ని మన చంద్రమౌళి గురుస్వామి గారు తిరుమల తిరుపతి రైల్వే స్టేషన్ అలాగే బస్ స్టాండింగ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే స్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అయ్యప్ప స్వామి వారు శని భగవానునికి, మన శనీశ్వరుడికి అయ్యప్ప స్వామి వారి మాల ధరించిన భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటే మనకి ఏలినాటి శని కూడా ఎలా అయితే పోతుందో అలాంటి భగవంతుడు 18 అవతారాల దేవస్థానాన్ని వీక్షించి కనులతో దర్శిస్తే మన జీవితం ధన్యమవుతుంది. కావున భక్త మహాశయులు అందరూ మన 18 అవతారాల అయ్యప్ప స్వామి వారి దేవస్థానాన్ని దర్శించి కనులారా వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుకుంటున్నాం. 18 అవతారాల అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున, అలానే పొన్నూరు అయ్యప్ప స్వామి భక్త బృందం తరపున ప్రతి ఒక్కరూ తిరుమల తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తులు అయ్యప్ప స్వామి వారిని అలానే జీవలింగేశ్వర స్వామిని దర్శించుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఎక్కడా కూడా అయ్యప్ప స్వామిని మనం మణికంఠుడుగా అయ్యప్పగానే చూస్తాం. అలాంటిది అయ్యప్ప స్వామికి 18 అవతారాలు ఉన్నాయని సంగతి కూడా మనలో చాలా మందికి తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి మాల వేసుకొని శబరిమల వెళ్తున్న భక్తులకు కూడా 18 అవతారాల అయ్యప్ప స్వామి దేవాలయం ఉందని కానీ, అయ్యప్ప స్వామి 18 అవతారాల్లో ఉన్నారని కానీ ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తిరుమల తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే కాబట్టి ఆ దేవాలయాన్ని దర్శించుకొని, అలానే పక్కనే ఉన్న జీవలింగేశ్వర స్వామి గారిని కూడా దర్శించుకొని, మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని కోరుకుంటున్నాము. స్వామియే శరణం శరణం శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. గోవింద గోవింద. స్వామియే శరణం శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. పద్బాంధవనే శరణమయ్యప్ప. అనాథ రక్షకనే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. స్వామియే శరణం శరణం శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణం 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 శరణమయ్యప్ప. స్వాములు ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాము. స్వామియే శరణం 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 శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. గోవింద గోవింద. మెయిన్ మూల విరాట్ ఉండే ప్రదేశం ప్రతి ఒక్కరూ దర్శించుకోండి. స్వామియే శరణమయ్యప్ప.